రెడ్ బుక్ పాలిటిక్స్, రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ మీద ఉన్నారు. వరుసగా చూస్తా ఉన్నారు కదా, ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా. కాబట్టి ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మీ యొక్క పద్ధతి మార్చుకొని మీరు ఇచ్చినటువంటి హామీలను మీరు కాస్త దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి కూటమి ప్రభుత్వం. మన దేశానికి స్వతంత్రం రాకముందు ఆ రోజు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న ఏకైక గవర్నమెంట్ కాలేజ్ గుంటూరు మెడికల్ కాలేజ్. 1947 నుంచి 2019 వరకు 72 సంవత్సరాలు అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, అనేక మంది నాయకులు ఉన్నారు. కానీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని మేమందరం పట్టుబట్టి పల్నాడుకు ఒక మెడికల్ కాలేజ్ కావాలి, ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు, మరీ ముఖ్యంగా వెనుకబడిన గురజాల మాచర్ల నియోజకవర్గాలకి కనీసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకుంటా ఉంది. ఎందుకంటే గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పేద పిల్లలు ఎవరైతే చదువుకొని ఈరోజు డాక్టర్స్, ఇంజనీరింగ్, సైంటిస్టులు అయిన పరిస్థితి, ఆ ఒరవడిని కొనసాగిస్తూ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ పేద పిల్లలను ఆదుకుంటూ విద్యా దీవెన, వసతి దీవెన అంటే వాళ్ళ హాస్టల్ ఫీజులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించే కార్యక్రమం చేశారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే బూటకపు అబద్ధపు వాగ్దానాలు ఇచ్చారో ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో పేద పిల్లలందరినీ కూడా, చదువుకునే పేద పిల్లలందరినీ కూడా రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితి. ఈరోజు చూస్తా ఉంటే 3,500 కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు ఈ రాష్ట్రంలో పేద పిల్లలకి బకాయి పడ్డ అనే కార్యక్రమం 3 అంశాల మీద ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మొట్టమొదటి డిమాండ్, ఫీజు రియంబర్స్మెంట్ కింద ఏదైతే చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయో 4,600 కోట్ల రూపాయలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తాం. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయనే 2,700 కోట్లు బాకీలు పెట్టారని చెప్తా ఉన్నారు. ఒక్కటే వాస్తవం తెలుసుకోవాలి, ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం బాధ్యత చేపట్టేటప్పుడు ఖజానాలో 7,500 కోట్లు ఉంచి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే గతంలో చంద్రబాబు నాయుడు 100 కోట్లు కూడా లేకుండా ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 7,500 కోట్లు పెట్టిపోయాడు. దాన్ని విద్యార్థులకు చెల్లించలేరా అని చెప్పి ఈరోజు మేము అడుగుతాం. అదేవిధంగా నిరుద్యోగ భృతి 20 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాల్లో మొదటి సంవత్సరం అయిపోవస్తుంది, ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఈ కూటమి ప్రభుత్వం. ఇక 20 లక్షల ఉద్యోగాలు రోజు పేపర్లో చూసి పాపం నిరుద్యోగులంతా ఏదో ఆసక్తి ఎదురు చూస్తున్నా సరే ఎల్లో మీడియాలో రోజు రాస్తుంటారు, ఆ ఎంఓయూ అయిపోయింది, ఈ ఇండస్ట్రీ వస్తుంది, ఆ ఇండస్ట్రీ వస్తుంది. కానీ ఒక్కటి కూడా ఇంతవరకు భూమి మీద ఇంతవరకు ఒక్క ఇటుక బిళ్ళ కూడా పెట్టలేదు.